ఇంకా ముందుకెళ్తే ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి ఇక్కడ గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం అయితే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. నిజంగానే అసలు ఎలాంటి చేయలేదా? ఇంతసేపు మీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 లక్షల కోట్లు 10 lakhs crore తీసుకొచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే అట్లాంటి పరిస్థితి జనరల్లోకి తీసుకెళ్ళబోతున్నారా? మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ మన కేంద్ర మంత్రి గారు కూడా ఇవాళ డీటెయిల్గా ఆయన ప్రాజెక్ట్స్ మన సికింద్రాబాద్ పార్లమెంట్లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ని ప్రజెంట్ చేశారు. దాంట్లో మీరు చూస్తూనే ఉన్నారు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, ఇట్లాంటి అభివృద్ధి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు దాకా ఏ మంత్రి అయినా ఏ తెలుగు లీడర్ అయినా ఇప్పుడు దాకా తీసుకొని రాకలేదు. అదే కాకుండా గోల్కొండ ఏఎస్ఐ కింద ఉన్న అన్ని హెరిటేజ్ మాన్యుమెంట్స్ అవి డెవలప్మెంట్ చూస్తున్నారు. మీరు అంబర్పేట్ ఫ్లైఓవర్ కానివ్వండి, రోడ్స్, నేషనల్ హైవేస్ చూడండి, ఆల్మోస్ట్ 200 to 300% గ్రోత్. మీరు వందే భారత్ ట్రైన్స్ ఏ మార్గంలో అన్న కాంప్రమైజ్ లేకుండా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిసీవ్డ్ సబ్స్టాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూనియన్ గవర్నమెంట్. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ నుంచి ఈటల రాజేందర్ కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, అటువైపు రఘునందన్ రావు, ఇక్కడ కిషన్ రెడ్డి, ఇట్లా చాలామంది కనబడతా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. కొంతమంది అంటే సైద్ రెడ్డి కానివ్వండి, వరంగల్కి సంబంధించినటువంటి కానివ్వండి, జహీరాబాద్కి సంబంధించినటువంటి 3-4 అభ్యర్థులు బయట నుంచి వచ్చి పోటీ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం అయితే కనబడతా ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళతో మీ క్యాడరు మింగిల్గా పనిచేయడానికి అవకాశం కనబడతా ఉందా? వీఆర్ వెరీ క్లియర్, భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ. మీరు మోడీ గారిని చూసుకోండి, నడ్డా గారిని చూసుకోండి, లేకపోతే మన కిషన్ రెడ్డి గారిని చూసుకోండి, బండి సంజయ్ గారిని చూసుకోండి, దే ఆర్ ఆల్ త్రూ అండ్ త్రూ మన కార్యకర్తలుగా పనిచేసి సేవకులు, ప్రధాన సేవక్ దాకా వెళ్ళే పార్టీలో మార్గం ఉంటే అదొక్కటే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. సో డెఫినెట్లీ ద క్యాడర్ అండ్ ద కార్యకర్త విల్ ఫుల్లీ సపోర్ట్ ఎనీ ఎలెక్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యూయెంట్ లీడర్. కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారంటీస్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మేము గెలిచేది ఇక్కడ ఖచ్చితంగా 10+ ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మేము గెలుస్తాము అనేటువంటి ధీమాతో వాళ్ళు కూడా ఉన్నారు. అసలు కాంగ్రెస్ ఎంతవరకు రావచ్చని మీ అంచనా కనబడతాము? మీరు ఈ 6 గ్యారంటీలు చూస్తే ఈ 6 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొక గ్యారంటీ August 15కి తీశారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో ర్యాలీలో. సో వాళ్ళు గ్యారంటీలు ఇస్తూనే ఉంటారు, దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి మళ్ళీ ఇంకొక గ్యారంటీలు తీస్తూ ఉంటారు. అది ప్రజలకు కూడా క్లియర్గా కనపడుతూ ఉంది. మోడీ గ్యారంటీ అంటే డెలివర్డ్ గ్యారంటీ, ట్రాక్ రికార్డ్ ఉన్న గ్యారంటీ. ఈ 10 సంవత్సరాల్లో ఆయన చేసింది కాంగ్రెస్ 60-70 సంవత్సరాల్లో చేసినది అసలు డే అండ్ నైట్ డిఫరెన్స్ కనపడుతుంది మనకి. ఆర్టికల్ 370 అయినా, ట్రిపుల్ తలాక్ అయినా, అయోధ్య అయినా, మీరు చూసిన 115 అదర్ గ్యారంటీస్ హ్యావ్ బిన్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. మీరు 6 ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్ వే ఇప్పుడు దాకా 120 days ప్లస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఫుల్ఫిల్ లేదని మనందరికీ తెలుసు. సో ఈ కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ అన్ ఎంప్టీ ప్రామిసెస్ పార్టీ. వాళ్ళు తప్పకుండా దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. అది అండ్ దే విల్ టేక్ అవుట్ మోర్ ప్రామిసెస్ టు ఫుల్ఫిల్ ద ప్రీవియస్ 6 ప్రామిసెస్.